అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించారని, కించపరిచారని, కాపు సామాజిక వర్గాన్ని కూడా నందమూరి బాలకృష్ణ గారు కించపరిచారు అనేటువంటి సారాంశంతో ఇప్పుడు సాక్షి ఆ ఎపిసోడ్ను క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అసెంబ్లీ వేదికగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి కొన్ని కమెంట్స్ని ఇప్పుడు సాక్షి పత్రిక క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించినట్లుగా, కించపరిచినట్లుగా కాపు సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కథనాలు ప్రచురించడం జరిగింది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? కృష్ణ గారు ఆ రోజున కామినేని గారు గతంలో జరిగినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడమే ఆ సందర్భం. ఎందుకంటే ఒక పక్కన ప్రతిపక్షం లేదు. అవును, ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అసెంబ్లీని మండలి సమావేశాలు చూస్తున్నాం. మినిస్టర్లు నిలదీస్తున్నారు రాష్ట్ర సమస్యల మీద. మన పార్టీ, మన అధికార పార్టీ అనేది లేకుండా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయి. మినిస్టర్స్ దగ్గర నుంచి సమాధానాలు వస్తున్నాయి. ప్రజా సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనేటువంటి అద్భుతమైనటువంటి సమావేశాల్లో కామినేని గారు మరి ఏ ఉద్దేశంతో ఆయన ఆ ప్రస్తావన తీసుకొచ్చారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సినిమా నటుల్ని ఇలాగ అవమానించారన్నట్టుగా, అప్పట్లో చిరంజీవి గారు ఇది కల్పించుకున్నట్టుగా ఆయన మాట్లాడడం, సభలో ఉన్నటువంటి బాలకృష్ణ గారు దాన్ని ఖండిస్తూ ఆయన మాట్లాడడం, దాని మీద మళ్ళీ చిరంజీవి గారు సభలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి స్పందన అని చెప్పి ఆయన లెటర్ రిలీజ్ చేయడం, ఆయన లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను చిరంజీవి యువత వాళ్ళు లెటర్ రిలీజ్ చేయడం, దానికి బాలయ్య గారు అభిమాని గారు మరో లెటర్ రిలీజ్ చేయడం మనం చూసాం. దీన్ని ఇంకా సాక్షి వారికి ఏదో కోతి కొబ్బరిగా దొరికిందంటారు చూసారా, అలాగా ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సైకో మనస్తత్వం కింద ప్రవర్తించాడని బాలకృష్ణ గారు అన్నారు. అసలు పెద్ద మాట అది. వాళ్ళకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ప్రేమ ఉండి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అనుకుంటే, అలా వ్యాపారం అనుకుంటే దాన్ని హైలైట్ చేసుకోవాలి. దాన్ని హైలైట్ చేయకుండా చిరంజీవి గారికి ఏదో అవమానం జరిగినట్టుగా రాస్తున్నారు అంటే దాని వెనకాల కుట్ర మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారండి కృష్ణ గారు. అంటే చిరంజీవి గారిని అంత మాట అన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గారు కానీ వీళ్ళేమీ రెస్పాండ్ అవ్వలేదు. ఎంత అవమానం, మెగా చిరంజీవి గారికి అవమానం అనేటువంటిది ఒక పక్క నుంచి. అంటే మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు, కుదరలేదు. బాలయ్య అభిమానులకి చిరంజీవి గారి అభిమానులకి మధ్య చిచ్చు పెట్టాలని చూశారు, కుదరలేదు. ఆవేశాలు వచ్చాయి, ఆవేశాలు వస్తాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారు, రకరకాలుగా పెట్టుకుంటారు, చూశారు. కూటమి పార్టీల మధ్యనే చిచ్చు పెట్టాలని చూశారు. ఏ విధంగా అంటారు, ఆ రోజున బోండమ్మ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించిన విషయంలో కానీ, ఆ తర్వాత గోరెడ్ల బుచ్చయ్య చౌదరి గారు రాజేంద్ర మనోహర్ గారిని ప్రశ్నించిన విషయంలో కానీ, ఇప్పుడు బాలకృష్ణ గారి సందర్భంలో కానీ కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టాలని చూశారు. అది కుదరలేదు. ఇంకా ఆఖరాస్త్రంగా కాపు కమల మధ్యన పెట్టాలి. కాపు సామాజిక వర్గం రగిలిపోతుంది, కాపు నాయకులు ఎవరు రగిలిపోతున్నారా? కాపులు బాగానే ఉన్నారు. ఏమైనా పాలికాపులు ఎక్కడ రెచ్చిపోతారో మాకు తెలీదు. కాపులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూటమిగా కలిశారో అన్నది ప్రజలకు తెలుసు, ఈ సామాజిక వర్గాలకి అభిమానులకి తెలుసు. కృష్ణ గారు మన జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లో ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 60,000, 70,000, 90,000 మెజారిటీతో గెలిచారు కదా. అక్కడ ఎక్కడన్నా అభిమానులుగా చూసుకోలేదండి అందరూ కూడా. జగన్ అలాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలో రాకూడదు, ఆ పార్టీ అధికారంలో రాకూడదని ఈ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేశారు. ఈ రోజున ఏదో చిచ్చు పెట్టేయాలి, రకరకాలుగా మాట్లాడేయాలని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. చిరంజీవి గారి అభిమానుల కిందో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కిందో, లేకపోతే జనసేన ఫేస్లోనే కొంతమంది, అలాగే తెలుగుదేశం అభిమానులు, బాలయ్య గారి అభిమానుల విషయంలో అలా కొన్ని పేటీఎం బ్యాచ్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద రెచ్చగొట్టడం. మీ వల్లనే కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏర్పడి కలిసింది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున వైజాగ్లోని హోటల్ నిర్బంధించినట్టు ఇప్పుడు ఏమైపోయింది మీ పౌరుషం అని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టడం. ఇటువైపు నుంచి వచ్చి మీకు అంత బలం ఉండి అంత పెద్ద పార్టీ అయ్యి ఉంటే ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అంత దడదల్లాడిపోయారు, ఉనిగిపోయారు. ఆ రోజున మా పవన్ కళ్యాణ్ వచ్చాడు మీ దగ్గరికి అని చెప్పేసి ఇటువైపు నుంచి ఇన్ని ఫేక్ ఐడియాలు. చాలా జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవడం కొంచెం సమయం పడుతుంది. ముందు ఏమవుతుంది, తప్పుడు ప్రచారాలు క్రియేట్ అయిపోయి ప్రచారాలకు వెళ్ళిపోతున్నాయి. అంటుంది అటు చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు కావచ్చు, బాలయ్య గారి అభిమానులు కావచ్చు, అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ట్రాప్లో మనం పడొద్దు.
సాక్షి వాళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారో, పైగా పేడ్ అనలిస్టులు లాంటి కొంతమంది ఉన్నారు. ఎందుకు పేరు దాచుకోవడం, ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళని తీసుకొచ్చి నాగేశ్వర కూడా వచ్చి ఏం మాట్లాడతాడండి? అతను ఏదో ఎమ్మెల్సీ చేశాడు, మేధావిగా చెప్పుకుంటూ ఉంటాడు. మరి ఆ వ్యక్తి కూడా వచ్చి ఏదైనా అంటే కృష్ణ గారిని ఎందుకంటున్నానంటే, ఇటువంటి మేధావులు కావచ్చు, సమాజంలో మీరైనా మేమైనా మీడియా కావచ్చు, సమాజంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు కలపడానికి ప్రయత్నం చేయాలి, ఇంకా అగ్గిరా చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ప్యాకేజీ స్టార్ అన్నది నిజమేనేమో అని ప్రొఫెసర్ నాగేశ్వర అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ పేపర్లో వచ్చింది. వాళ్ళ పేపర్లో వచ్చిందని నేను అనలేదు అంటే ఆయన ఖండించాలి. అనలేని వ్యాఖ్యని సాక్షి రాశారని ఆయన ఖండించలేదు అంటే ఒప్పుకోవాలి, జడ్డు చేయాలి. ఈ మధ్య నేను కొన్ని ఛానల్స్లో కూర్చుని గతంలో నాగబాబు గారు రెస్పాండ్ అయ్యేవారు కదా, ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు చిరంజీవి గారిని అంత మాట అంటే? పవన్ కళ్యాణ్ గారు దేనికైనా ఒప్పుకుంటారు కానీ వాళ్ళ అన్నగారు ఏమనంటే ఒప్పుకోడు, అటువంటిది ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అంటే చంద్రబాబు గారు అందరూ కూడా ఏకమైపోయారా చిరంజీవితో? అంటే ఇటువంటి వ్యక్తులు, ఈ ఎనలిస్టులు అంటాం మన, ఎనలిస్టులు కాదు, మేధావులు కాదు, ఈ ఎనలిస్టులు కొంతమంది వీళ్ళు వచ్చి అగ్గిరా చేయడం అదే పనిగా, అంటే ఏదో రకంగా కూటమి మీద విషయం చెమ్మడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నేను పదే చెప్పడం అదే, కూటమి ఏర్పడకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో మనం మాట్లాడడానికి అవకాశం ఉందా? చిన్న పోస్టు పెట్టినా, చిన్న మాట మాట్లాడినా ఏ విధమైన అరెస్టులు చేశారు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో ఆ బ్యాచ్ మనం చూసాం. ఈ రోజున అదే బ్యాచ్ మళ్ళీ కుట్రలు పన్నుతుంటే మనం ఎందుకు బలవ్వాలి? ఎగ్జాక్ట్లీ. ఒకటి, చిరంజీవి గారు కానీ బాలయ్య గారు కానీ ఈరోజు కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు ఏమి పోటాపోటీగా ఎదుగుతున్న నటులు కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్. 5 దశాబ్దాలు బట్టి వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు నటనాపరంగా వాళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఇద్దరు స్టార్స్. అటువంటి వ్యక్తులకి వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి పొలం గట్టు తగాదాలు కానీ, లేకపోతే ఈ సినిమా రంగపరంగా ఎటువంటి ఇబ్బందులు కానీ, విభేదాలు కానీ ఏమీ లేవు. అన్స్టాపబుల్ అనే కార్యక్రమం పెట్టిన గుర్తుని చూసారు అప్పట్లో బాలకృష్ణ గారు. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటి నుంచి ఎవడన్నా మాట్లాడితే ఆడిని చెప్పుతో కొట్టాలన్నట్టుగా మాట్లాడాడు. బాలయ్య మనస్తత్వం అది. ఆయన మాట్లాడాడు అంటే ఆ మాటలకి పెడార్థాలు తీసుకుంటున్నారు కానీ ఆయన మనసులో ఏదో చిరంజీవి గారు అంటే కోపమనో లేకపోతే ఇంకోలా అని ఒక మనసులో కుళ్ళు పెట్టుకుని మాట్లాడే వ్యక్తి కాదు. అదేవిధంగా చిరంజీవి గారు ఆయన లెటర్లో కూడా రాశారు, చాలా క్లారిటీగా రాశారు. ఏమని రాశారు? ముందు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించినప్పుడు ఆయన ఇంట్లో భోజనం చేసినప్పుడు సాధారణంగా ఆహ్వానించారు అనే మాట మాట్లాడారు. ఆ తర్వాత సినిమా నటులు, యాక్టర్లు అందరూ పిలిచినప్పుడు 10 మంది వెళ్ళారు కదండి, వెళ్ళినప్పుడు దూరంగా ఆఫ్ చేసి వాళ్ళని నడిపించి తీసుకురావడం, తర్వాత చిరంజీవి గారు నమస్కారం పెడితే ఆయన రెస్పాండ్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వీడియో క్లిప్పింగ్ మాత్రం బయటికి వచ్చేలా చేయడం, దాంట్లో కుట్రలు ఉన్నాయి. ఏమంటారో చిరంజీవి గారు అంత అవమానిస్తే చిరంజీవి గారు ఎలా సాధారణంగా ఆహ్వానించారని మాట్లాడతారని చెప్పేసి కట్టు పేస్ట్ ఆపాదానికి దీనికి రెండింటి కలిపి మాట్లాడటం అంటే ఈ కుట్రకు బలవద్దు. చిరంజీవి గారు అంటే బాలకృష్ణ గారికి, బాలకృష్ణ గారు అంటే చిరంజీవి గారికి, పైగా 2 కుటుంబాలకే అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది. అసలు ఎటువంటి పొరపచ్చాలైనటువంటి నటులు, కుటుంబాలు కూడా. ఈ రోజున చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఒకరికొకరు కలిపి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఏమైపోతారు వాళ్ళంతా? నేను అంటుంది అదే, నిజమైన చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, నిజమైన బాలయ్య గారు ఖచ్చితంగా బాధపడ్డారు. ఆ రోజున వచ్చినటువంటి స్పందన, ఆయన బాలకృష్ణ గారి మాటలకి చిరంజీవి గారి అభిమానులు, అలాగే కొంచెం ఇబ్బంది. తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడడానికి బాలయ్య అభిమానులు ఇబ్బంది పడడం వాస్తవం. ఎవరైనా సరే అండి, నేను మెగా అభిమాని, నాకు బాధ ఉంటుంది. కానీ సందర్భం ఏంటి, దాని వెనకాల ఏమైనా కుట్ర ఉందా, దాని వెనకాల ప్రత్యేకమైన ద్వేషం ఉందా, అర్థం చేసుకోకపోతే ఎలా? నేను అంటుంది ఈరోజు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మన ప్రస్థానానికే మనం ఇప్పటికీ పదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మళ్ళీ 2 దశాబ్దాలు కలిసి వెళ్ళాలి మనం అంతా, చంద్రబాబు గారు ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ 2 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఎవరు కోరుకుంటారు? దేని గురించి కోరుకుంటారు? రాష్ట్రం గురించి. మనం ఇప్పట్లో ఈ 15 నెలల్లోనే ఇచ్చిన పదవుల విషయంలో కావచ్చు, లేకపోతే ఇటువంటి విషయాల్లో కావచ్చు, ఏదైనా చిన్న పొరపచ్చాలు వస్తే దానికి పెద్ద చేసేటువంటి కార్యక్రమాలు సాక్షి వాళ్ళు చేస్తారు. వాళ్ళు ట్రాప్లో పడద్దు. రాష్ట్రం ముఖ్యం, రాజకీయాల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అభిమానమా ఉంటుందండి, ఖచ్చితంగా ఎవరి అభిమానులు అనుకుంటారు, ఎవరి విధానం అనుకుంటుంది, కానీ కలిసి చేసే ప్రయత్నం. గతంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రభాస్ అభిమానులు అప్పట్లో బేవార్లో ఇది ఇన్సిడెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలా, మేమంతా కలిసే ఉంటాం, మీ అభిమానాన్ని ఎలా చూపించొద్దు అని మాట్లాడారు. వాళ్ళంతా మెగా కుటుంబం. పదే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో అభిమానుల గురించి మాట్లాడినప్పుడు నా అభిమానులతో పాటు చిరంజీవి గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు,
జ్యోతిరెడ్డి గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు అని పేర్లతో సహా ప్రస్తావిస్తారంటే అందరూ ఒకటే. ఎలా మెగా అభిమానులు వైసీపీలో లేరా? మెగా అభిమానులు టీడీపీలో లేరా? పార్టీలకు అతీతం, అభిమానం వేరు, రాజకీయం వేరు. ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు ఆ ప్రస్తావన తీసుకురావడమే అసందర్భం. దానికి కామినేని గారు కూడా ఏమన్నారు, ఇప్పుడు ఆ రోజు తొలగించండి, అనవసరంగా నేను మాట్లాడిన దానికి పొరపచ్చాలు వస్తాయని తొలగించమని అన్నారు. స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు. అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం జుట్టుపట్లు పట్టుకుని ఇదేదో కులాల మధ్య కొంతమంది పనికిమాలిన వాళ్ళు, ఖచ్చితంగా చెప్తున్నానండి, కులాల పేర్లు చెప్పుకుని కుల నాయకులుగా వాళ్ళకేళ్లే కుల నాయకులు, వాళ్ళు ఎవరు ఎన్నుకోరు, వాళ్ళు ఏం చేయరు, ఖాళీగా ఉంటారండి కొంతమంది. ఆ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో సంపాదించుకోవాలి, నాలుగు డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ఓ మీటింగ్ పెట్టుకోవడం, 10 మందితో భోజనాలు పెట్టుకోవడం, లేకపోతే కుల భోజనాలు, వన భోజనాల పేరు మీద కుల భోజనాలు పెట్టుకునేటువంటి కొంతమంది పనికిమాలి బ్యాచ్ ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్నారు, దాంట్లో ఈ కులం ఆ కులం లేదు. ఆ బ్యాచ్ వాళ్ళ బతుకు తెరువు గురించి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఓకే, ఒక్కసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, వీళ్ళంతా కూడా కార్యకర్తలు మన అభిమానం అంతా కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుండాలి. రాష్ట్రం ముఖ్యం మనకే. మనం ఏమాత్రం వాళ్ళ ట్రాప్లో పడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆ విషసర్పం మళ్ళీ దానికి పాలు పోసినట్టే. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.